టీవీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. సార్ ఇప్పుడు గోల్డ్ బిజినెస్ అనగానే అంటే ప్రజలు ఎక్కువగా సీజన్ ఫెస్టివల్స్ లో వస్తారు. అంటే ఈ టైంలో ఈ ఫెస్టివల్స్ లో మీ బిజినెస్ ఎలా జరుగుతుంది? మాది ఏంటంటే మీకు బంగారాన్ని కొనే ముందు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బంగారం కొనేటప్పుడు 22 క్యారెట్స్ మంచిదా, 916 కేడియం మంచిదా, 24 క్యారెట్స్ బంగారం మంచిదా? అసలు బంగారాన్ని కొనే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? జాగ్రత్త అంటే ఒకటే సార్, షోరూమ్స్ లో రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఎక్కువ ఉంటుంది? బయట షాప్స్ లో ఎందుకు తక్కువగా ఉంటుంది? అంటే ఏంటి సార్ ఇప్పుడు ఈ నాన్న కేడిఎం తరుగు అంటే అసలు దీన్ని ఎలా చూస్తారు? అసలు మీకు హాల్ మార్క్ ఐటమ్ గోల్డ్ బిస్కెట్ ఎక్కువ చాలా మంది కొంటారు. అంటే బంగారం కొనేటప్పుడు విడివిడిగా చైన్ లేకపోతే లాకెట్స్ రింగ్స్ కొనకుండా ఒక బిస్కెట్ బల్క్ కొని బంగారం బిస్కెట్ హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీవీ24. నేను భాను మేకల. సాధారణంగా బంగారం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే బంగారాన్ని అందరూ ఇష్టపడతారు. ఉదాహరణగా తెలంగాణలో ఇప్పుడు గోల్డ్ మ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు. అంటే మెడలో బంగారాన్ని కేజీలు ఎట్లా వేసుకుంటున్నారు అంటే అదొక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎందుకు బంగారం గురించి ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు శివ గోల్డ్ అధినేత శివ గారితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. బంగారం కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి బంగారాన్ని కొనాలి అనే విషయాలపై ఆయనతో మాట్లాడి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎట్లా జరుగుతుంది మీ బిజినెస్, గోల్డ్ బిజినెస్? పర్లేదు, బాగానే జరుగుతుంది. బ్రహ్మాండంగా ఉందా? బాగానే జరుగుతుంది. సార్ ఇప్పుడు గోల్డ్ బిజినెస్ అనగానే అంటే ప్రజలు ఎక్కువగా సీజన్ ఫెస్టివల్స్ లో వస్తారు. దసరా అవ్వచ్చు, లేదా ఈ క్రిస్మస్ అవ్వచ్చు, న్యూ ఇయర్, సంక్రాంతి ఇట్లా. అంటే ఈ టైంలో ఈ ఫెస్టివల్స్ లో మీ బిజినెస్ ఎలా జరుగుతుంది? మాది ఏంటంటే మేము కొనుక్కుంటాం సార్ గోల్డ్. మేము సేల్ చెయ్యం. తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనుక్కుంటాం. మేము తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనుక్కుంటాం. ఇప్పుడు బంగారాన్ని కొనే ముందు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బంగారం కొనేటప్పుడు క్యారెట్స్ చూసుకోవాలండి. మెయిన్ మనకి 24 క్యారెట్స్ అనేది బిస్కెట్ వస్తుంది, 22 క్యారెట్స్ అంటే ఆర్నమెంట్ వస్తుంది, 20 క్యారెట్స్ నాన్ కేడియం వస్తుంది, 18 క్యారెట్స్ ఉంటుంది, 75 హాల్ మార్క్ వస్తుంది. 3 క్యారెట్ 4 క్యారెట్ ఉంటుంది. ఆ క్యారెట్స్ జాగ్రత్తగా మనం దాని మీద సింబల్స్ వస్తాయి. ఆ సింబల్స్ బట్టి మనం చూసుకొని తీసుకోవాలి. 22 క్యారెట్స్ మంచిదా, 916 కేడియం మంచిదా, 24 క్యారెట్స్ బంగారం మంచిదా? 24 అనేది బిస్కెట్స్, బిస్కెట్ ఆర్నమెంట్ వస్తే 22. 916 అన్నారు, 22 అనేది 916 అంటారు. దీన్నే ఇంకొక పేరు. ఇదివరకు ఏమైందంటే మనకి హాల్ మార్క్ విషయంలో అవి లేవండి. పూర్వకాలంలో ఏం చేస్తారంటే కంసాలు 916 అని ముద్ర వేసేవారు, సీల్ వేస్తారు ప్రతి వస్తువు మీద. అది ఆ సింబల్ చూసి 916 బంగారం పర్సెంటేజ్ ఇది అని చెప్పి అర్థం అనమాట. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ మనకి బిఎస్ఏ హాల్ మార్క్ ట్రయాంగిల్ సింబల్ లో 916 22 క్యారెట్స్ అని చెప్పి మిషన్ తో సింబల్ వేస్తారు. అది మనం చేతితో రాయడానికి ఉండదండి. సపోజ్ ఈ గోల్డ్ ఉంది అనుకోండి, ఈ గోల్డ్ మీద 916 కాదా అనేది మిషన్ తో చెక్ చేస్తారు మొత్తం పర్సెంటేజ్. చెక్ చేసి ఓకే అంటే దాన్ని 916 గోల్డ్ అని వేస్తారు. అప్పుడు అది 916 కింద వస్తుంది, 22 క్యారెట్స్ కింద వస్తుంది. అసలు బంగారాన్ని కొనే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? మనం చెక్ చేసి మనం అంటే వాస్తవానికి మీలాంటి వాళ్ళకే అది ఆ బంగారం ఎట్లా ఉంది, అది ఒరిజినల్ డూప్లికేటా లేదంటే కల్తీ జరిగిందా అనేది మీ బిజినెస్ చేసే అంటే మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి నాకైతే తెలియదు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త అంటే ఒకటే సార్, మనం ప్రతిది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరైనా సరే బయట ఎక్కడ కొనద్దు. షోరూమ్స్ లో కానీ షాప్స్ లో కానీ తీసుకోండి. మీరు తెలిసిన వాళ్ళు తెచ్చారు అని కొంతమంది అన్న నా దగ్గర ఉంది గోల్డ్ అని అలా ఎప్పుడు తీసుకోకూడదు. అది గోల్డ్ రోడ్ కూడా ఎలా చెప్తారు చెప్పండి. మనం ఎప్పుడైనా షోరూమ్ కి వెళ్తే తీసుకొని మనం బిల్ ఇస్తారు కాబట్టి ఇంకా మనకు లైఫ్ లాంగ్ ఇంక ఇబ్బంది ఉండదు. గోల్డ్ పర్సెంటేజ్ మనం వెళ్తే మన ఏదైనా షోరూమ్ కి వెళ్ళి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి, ఇది ఏంటి సార్ గోల్డ్ ఈ పర్సెంటేజ్ అండి ఇలా ఉంది అని చెప్పి మనం సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మనకే చెప్పేస్తారు. అది చూస్తే తెలిసిపోతుంది. షోరూమ్స్ లో బంగారం రేట్ కి బయట ఇప్పుడు విజయవాడ చూసుకుంటే 1 టౌన్ మొత్తం బంగారపు షాపులు చాలా ఉన్నాయి. ఆ షోరూమ్ దానికి బయట షాప్స్ కి చాలా వ్యత్యాసం ఉంటది రేటు. అంటే ఎందుకు షోరూమ్స్ లో రేట్ ఎక్కువ ఉంటది, ఎందుకు ఎక్కువ ఉంటది, బయట షాప్స్ లో ఎందుకు తక్కువగా ఉంటుంది? ఇప్పుడు అలా ఉండదు సార్. మహా అయితే గ్రామ్ కి 50 రూపాయలు అలా తేడా వస్తుంది అంతే. అంతేగాని 100 ఎప్పుడు రాదు సార్. షోరూమ్ అయినా మార్కెట్ అయినా ఏదైనా సరే కరెక్ట్ గానే ఉంటది. రేట్ అనేది మనం ఫిక్స్ చేసేది కాదు.
గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకు వస్తుంది ఆ రేట్. ఆ రేట్ కన్సల్ట్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే క్వాలిటీ కూడా ఏం తేడా ఉండదా? ఏవి రాదు. షోరూమ్స్ లో ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్స్ లో ఉన్నాయి, అలా మలబారి అవ్వచ్చు, లేదా కళానికేతన్, ఇంకా వేరే రకరకాల షోరూమ్స్ ఉన్నాయి గోల్డ్ కి సంబంధించి. వాటికి ఇప్పుడు బయట మార్వాడీస్ కొంతమంది బిజినెస్ చేసే ఆ షాప్స్ కి సేమ్ ఉంటది. అయితే సేమ్ ఉంటుంది, గోల్డ్ తేడా ఏమి తేడా ఉండదు. మీకు తేడా అనేది మనం ఎలా గుర్తించాలని ఇందాక చెప్పాను కదా. మీకు హాల్ మార్క్ ఐటమ్ తీసుకుంటే ఇప్పుడు అది ఎప్పుడైనా బెస్ట్. మీకు ఏంటంటే ఇప్పుడు హాల్ మార్క్ వేసారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ గానీ అది తీసుకున్నాం, చైన్ గానీ అది తీసుకున్నాం మనం, కొన్ని రోజులు అయినా మనకి వాడి ఏమైతే మార్చుకోవాలనిపిస్తుంది మనకి, లేదంటే మ్యారేజ్ వస్తుంది మార్చుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఏమైంది, హాల్ మార్క్ ఐటమ్ తీసుకెళ్లి ఇచ్చాం అనుకోండి, మళ్ళీ ఆ హాల్ మార్క్ ఐటమ్ ఇచ్చి ఓన్లీ తరుగు పర్సెంటేజ్ వేస్తారు మీకు. అదే నాన్ కేడియం అనుకోండి, వేస్టేజ్ ఎక్కువ పోతుంది కదా. అంటే ఏంటి సార్ ఇప్పుడు ఈ నాన్ కేడియం తరుగు అంటే అసలు దీన్ని ఎలా చూస్తారు? అసలు మీకు మనం వాస్తవానికి వింటూనే ఉంటాం, తరుగు పోయింది, తరుగు తీసేస్తారు. అసలు ఏంటి తరుగు అంటే ఏంటి అసలు? అది మీకు హాల్ మార్క్ ఐటమ్ లో తరుగు అనేది పోదు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు, మీకు 24 క్యారెట్స్ అండి 99.9 బిస్కెట్ బంగారం మొత్తం, దాన్ని 9% కాపర్ కలిపి మీకు ఐటమ్ తయారు చేస్తారు. ఐటమ్ 916 అంటే ఏంటంటే 91.6 అంటే 91% బంగారం ఉంది. ఈ బంగారంలో 91% బంగారం ఉందని అర్థం. దాన్నే 916 బంగారం అంటారు మనం. అది చాలా మంది తెలియదు. 916 అంటారు, కానీ బిస్కెట్ నుంచి ఆర్నమెంట్ తయారు చేసినప్పుడు మీకు ఎప్పుడైనా సరే మీరు ఐటమ్ తయారు చేయించుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పెద్దవాళ్ళుగానే ఏమన్నా దాస్తారు, ఏంటంటే పిల్లల గురించి దాసి ఇస్తారు, మీకు బిస్కెట్ కొని దాసి ఇస్తారు. బ్యాంకుల్లో షోరూమ్ బిస్కెట్ అమ్ముతారు, అవి తీసుకొచ్చి దాసి ఇస్తారు మీకు. ఇచ్చినప్పుడు మీరు ఆ సంవత్సరంలో తెచ్చిస్తారు, ఇది ఐటమ్ తయారు చేసేవాడు అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దీంట్లో కొద్ది కాపర్ అన్ని కలిపి మీకు ఆర్నమెంట్ తయారు చేసి 916 కింద ఇస్తారు. అది మనం కొనుక్కోవాలి. అంతే, దానికి వీటికి డిఫరెన్స్ ఏమీ ఉండదు. సరే, ఇప్పుడు మీ దగ్గరికి మీరు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనుక్కుంటారు కదా, అందులో మీరు చూడగానే చెప్పేస్తారా, లేదంటే ఏదైనా టెస్టులు చేస్తారా మీరు కూడా? ఇది బంగారమే అన్ని ఉంటాయి, చెక్ చేసి మన దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం మనం. ఓకే, అది ఆపరేషన్ ట్రైనింగ్ అని ఉంటది. ఆ ట్రైనింగ్ పంపిస్తే ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ ఏదైనా ఇస్తారా? సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటది, అది అన్ని చెక్ చేసుకొని తీసుకుంటారు. మేము చేసి ఓన్లీ బ్యాంక్ త్రూగానే చేస్తాం సార్. బయట బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం, ప్రైవేట్ సంస్థల్లో బ్యాంకుల్లో తాకట్టు పెట్టివే మేము చేస్తాం. అంటే లీగల్ గా కూడా ఉంటాయి, పకడ్బందీగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే బయట వాళ్ళు, ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే అది దొంగతనం చేసిన బంగారం అయి ఉండొచ్చు, లేదంటే ఇంకేదో మోసాలు చేసి అట్లాంటి బంగారం. సో మీరు ఏంటంటే బ్యాంక్ ద్వారాగానే చేస్తాం. అంటే ఆ కాగిత పేపర్స్ అన్ని లీగల్ గా పక్కాగా ఉంటాయి కాబట్టి చెక్ చేసుకొని చేస్తారు. ఇప్పుడు షోరూమ్స్ లో కంటే ఎక్కడైనా సరే గోల్డ్ షాప్స్ లో అయినా గోల్డ్ కొనుక్కోవచ్చు, షోరూమ్ లో అయినా కొనుక్కోవచ్చు, అంత రేట్ ఒకటే. మనకి ఆర్నమెంట్స్ మోడల్స్ ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక్కొక్క షోరూమ్ కి వేరియేషన్ ఉంది అనుకోండి, ఆ షోరూమ్ కి ఈ షోరూమ్ ఎందుకు వేరియేషన్ ఉంటుంది, ఆర్నమెంట్స్ డిజైన్స్ ఆకస్మికంగా మీకు మా దగ్గర ఈ డిజైన్స్ ఉన్నాయి, కొంతమంది అన్కట్ డైమండ్స్ అని, కొంతమంది స్టోన్ ఐటమ్ అని, ఎవరు టాలెంట్ వాళ్ళది పెట్టుకుంటారు. మనకి ఎలా నచ్చితే అలా కొనుక్కుంటాం, అది మన ఇష్టం. సార్, ఇప్పుడు గోల్డ్ రింగ్ కి పైన స్టోన్స్ కూడా పెడతారు కదా, ఆ స్టోన్ కూడా వెయిటేజ్ ఉంటదా? వెయిట్ ఉంటుందా? వేస్టేజ్ తీసేస్తారు. బిల్ ఇచ్చారు అనుకోండి సార్, ఆ బిల్లులో బంగారం పర్సెంటేజ్ ఇంత ఉంది, స్టోన్ వెయిట్ ఇంత క్లారిటీ రాస్తారు మనకి. అంటే స్టోన్ వెయిట్ కూడా రేట్ కట్టరు, ఓన్లీ బంగారానికి డైమండ్స్ కి కడతారు సార్, కొన్ని అన్కట్ డైమండ్స్ కి రేట్ కడతారు, అది మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చూసుకుంటారు. అంటే అన్ని బంగారపు షాప్స్ లో ఇలానే జరుగుతుందండి? ప్రతిదీ అంతే కదా. అంటే కొన్ని చోట్ల స్టోన్ కూడా వెయిట్ వేసి రేట్ తీసుకుంటారు అనేది కూడా. అంటే వాళ్ళు కొన్ని కాస్ట్లీ స్టోన్స్ ఉంటాయి, టెంపుల్ అని, పచ్చలని, కొన్ని పగడాలు, ముత్యాలు, ఎంతో పడవు సార్, దానికి టూ మచ్ కాస్ట్ ఏం పడవు. ఓకే, దాని ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు షోరూమ్ లో అయినా ఎవరైనా సరే, ఇంత పడదేమో మీకు ఇష్టం అయితే చెప్తారు, దాన్ని మనకి ఎగ్రైతే తీసుకుంటాం. సరే, ఇప్పుడు బంగారానికి ఏ మాత్రం తీసుకోకుండా ఒరిజినల్ బంగారానికి 1 గ్రామ్ గోల్డ్ కూడా యాస్టీజ్ గా అసలు కొంతమంది అయితే తెలంగాణలో ఈ 1 గ్రామ్ గోల్డ్ నే గోల్డ్ మ్యాన్ గా ఎక్కువ కేజీ బంగారం తో పాటు, అంటే బంగారం కాదు రోల్డ్ గోల్డ్ చైన్స్ మొత్తం అంతా వేసుకున్నా, అంటే ఏ మాత్రం ఒరిజినల్ బంగారానికి తీసుకోవట్లా, అంటే అంత చక్కగా డిజైన్ చేస్తున్నారు. పోతాయి లోపల ఏముండదు. అంటే ఆ పోత ఎంతకాలం ఉంటుంది సార్? అది మెరుపు పెట్టేదాన్ని బట్టి మాక్సిమం ఒక 6 నెలలు. 10 గ్రామ్స్ గోల్డ్ తయారు చేయడంలో 10 గ్రామ్స్ కి మీకు 9 గ్రామ్స్ గోల్డ్ కలిపి 1 గ్రామ్ కాపర్ కలిపి ఐటమ్ తయారు చేస్తారు. ఓకేనా? ఇప్పుడు అదేమైంది,
1 గ్రామ్ గోల్డ్ కలిపి 9 గ్రామ్స్ కాపర్ కలిపి కాపర్ కలిపేసి చేస్తున్నారు. మనకి ఎంత తేడా వస్తుంది? అవును, అది కూడా షో మేడ్ అంతే. చూపించుకోవడానికి అంతే, తప్ప దేనికి పనికిరాదు. యూజ్ ఉండదు. సార్ విజయవాడ ఈ ఆంధ్రాలో ఎక్కువ గోల్డ్ షాప్స్ ఉన్నాయి సార్, బాగా ఎక్కువ ఉన్నాయి. ఈ గోల్డ్ అంతా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతుంది అసలు? అంటే ఎక్కడి నుంచి మీరు తీసుకుంటారు? మాక్సిమం బ్యాంకులు, ఆర్బీఐ బ్యాంక్ దగ్గర కొంటారు కదా సార్. కొంటారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ బంగారం బిజినెస్ చేసే ఉన్నాయి సార్, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, షాపింగ్ మాల్స్, అవి బంగారం. వీళ్ళంతా అసలు బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళంతా అంటే చెన్నై లేకపోతే అది ఎక్స్పోర్ట్ ఎక్కడ? మొత్తం మీకు గవర్నమెంట్ బ్యాంక్ జిఎస్టీ తో సహా తీసుకుంటారు. ఎందుకంటే మొత్తం వైట్ చూపించుకోవాలి కదా సార్, వైట్ చూపించుకోవాలి. డైరెక్ట్ గా తీసుకోవడానికి ఎవరి దగ్గర ఉండదు. మన షోరూమ్ కి ప్రతి ఒక్కటి మనకి బిల్ ఇస్తారు. జిఎస్టీ మన దగ్గర నుంచి 3% కట్టించుకుంటున్నాం. ఒక ఆర్నమెంట్ కొనాలంటే మనకి 70,000 రూపాయలు ఒక వస్తువు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh గోల్డ్ అనుకోండి, 1 lakh కి 3% జిఎస్టీ కట్టించుకుంటారు. 3% జిఎస్టీ అంటే మనం ఎక్కడైనా ఆ బిల్లు చూపించుకుంటే మన జిఎస్టీ మన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనం ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ క్లారిటీగా తెలుస్తుంది. మనకి కంపల్సరీ బిల్లు జిఎస్టీ ఉన్నప్పుడు వాళ్ళు లేకుండా బిల్లు తీసుకోకుండా మనకి జిఎస్టీ బిల్ ఇవ్వరు కదా. వాళ్ళు వైట్ తో కొంటేనే కదా గవర్నమెంట్ నుంచి తీసుకొని వాళ్ళ ఐటమ్ తయారు చేసి చేయించుకున్నాను కదా, అందులో వచ్చే పర్సనల్ లాభాన్ని వాళ్ళు చూపించుకుంటారు, అంతే కదా. నేను కొంతమందిని చూశాను సార్, కొంతమందిని వాళ్ళు ఏంటంటే ఒక లగేజ్ లో బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి షాపుల్లో, ఇప్పుడు మన బట్టలు కొనుక్కుంటప్పుడు వేరే వాళ్ళు తీసుకొచ్చి షాపుల్లో బట్టలు ఎట్లా వేస్తారో అలాగా కొంత బంగారాన్ని తీసుకొచ్చి ఆ షాపుల్లో వేస్తారు. అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది బంగారం అసలు? అంటే ఏదైనా సిండికేట్ ఉంటుందా లేకపోతే ఏదన్నా? అదంతా ఐడియా లేదు. అంటే విన్నారా కొన్ని అట్లాంటి వారిని చూసారా మీరు? విన్నా కానీ చూడలేదు. మీ షాప్ కి ఎప్పుడన్నా వచ్చారు అలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు ఎవరు లేదు, మేము అసలు అలాంటి ప్రిఫర్ చెయ్యరు. డెఫినెట్ గా. కానీ అట్లాంటి బిజినెస్ జరుగుతుంది కదా కొంతమంది మధ్యలో చేస్తున్నారు. మీ షాప్ కి అయితే అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురవ్వలేదు. రాబోయే రోజుల్లో బంగారం రేట్లు పెరుగుతాయండి ఇంకా మన చిన్నప్పటి నుంచి చూసుకుంటే కూడా పెరగడమే కానీ తగ్గింది లేదు. ఇప్పుడు ఎంత గ్రామ్ 6,000 ఉన్నట్టుంది, 6,000 లేదండి, 7,800 ఉంది బిస్కెట్. ఇంకా పెరుగుతుంది, పెరిగేది కానీ తగ్గేది లేదు. ఇలా తగ్గినా 100-200 మహా అయితే అంతే, ఇంకా పెరగడమే, తగ్గేది లేదు. మనం చూస్తున్నాం కదా మన చిన్నప్పుడు కాస్ట్ కి 2,000-3,000 వచ్చేది, 4,000 వచ్చేది. ఇప్పుడు కాస్ట్ అదే 70,000 అయిపోయింది. అది తేడా. సరే వెండి కూడా ఇంచుమించు అంతే ఉన్నట్టుంది కదా? వెండి 90,000 అయిపోయింది. 90,000 అయిపోయింది ఈజీగా. అది కూడా పెరుగుతుంది. ఇప్పుడు వెండి మంచిదా సార్, లేకపోతే గోల్డ్ మంచిదా, లేకపోతే ముత్యాలు ఇవి ఉంటాయి కదా, ఇవి అంటే ఈ మూడిట్లో ఏది మంచిది? అంటే బంగారం అంటే అల్టిమేట్ గా ఉంటది, తర్వాత పగడాలు ముత్యాలు అండి మన ఇష్టం కొద్దిగా తీసుకుంటాం అంతే. ముత్యాలు దండలు అంటారు కదా, ఏంటంటే వెండి వస్తువులు ఏంటంటే దేవుడికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, దేవుడి దగ్గర ప్రిఫర్ చేస్తాం. అవును, ఈజీగా కలిసిన చొమ్మాన్ని గానీ, దేవుడికి గానీ, హారతి పల్లెలు గానీ, వెండి కంచంలో అత్యంతలు కలిపి వేయడం గానీ, మనం ఎక్కువ పూజ చేసేటప్పుడు గానీ చేస్తాం మనం. వెండి వస్తువులు దేవుడికి దీప కుందులని, బంగారు ప్లేట్లని, వెండి పట్టీలు ఎక్కువ ఆడవాళ్ళు ఇష్టపడతారు. పర్ ఇయర్ కి ఎంత బిజినెస్ చేస్తున్నారు సార్ మీరు? ప్రెసెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసామండి, ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇప్పుడు తక్కువే జరుగుతుంది, కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయడం వల్ల తక్కువ జరుగుతుంది. ఇప్పుడు మీ అంటే బంగారం బిజినెస్ ద్వారా మీరు ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు? ప్రెసెంట్ నా దగ్గర 10 members ఉన్నారు. 10 members కి అంటే 10 మందికి అన్నం పెడుతున్నారు. అవునండి. జీతాలన్నీ కరెక్ట్ గా ఇస్తున్నారు వాళ్ళకి? ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూసుకుంటున్నారు వాళ్ళు అందరిని పనిచేసేవాళ్ళు? ఏదైనా బోనస్ లాంటివి, అంటే బాగా మీకు మంచి బిజినెస్ జరిగితే బోనస్ లాంటివి ఇవ్వడం ఏమైనా ఉందా? లేదండి, ప్రెసెంట్ అయితే అట్లాంటి ఆలోచన ఉందా? అంటే ఏ షాప్ లో అయినా సరే మంచి బిజినెస్ జరిగినప్పుడు కింద పనిచేసే వాళ్ళని సొంత కుటుంబ సభ్యుల్లాగా అనుకొని తోచిన సాయం ఏ యజమానులైనా చేస్తారు, బోనస్లు ఇచ్చే ఆలోచన ఉంది రాబోయే రోజుల్లో. ఏమన్నా చెప్తారా సార్ ఇంకా ఫైనల్ గా ప్రజలకి ఎటువంటి బంగారం కొనాలి? ఎటువంటి బంగారం కొనాలంటే ఎప్పుడైనా సరే షోరూమ్ లో కానీ తీసుకునేటప్పుడు 24 క్యారెట్స్ బంగారాన్ని మన ఆర్నమెంట్ తయారు చేస్తారు కాబట్టి బిఎస్ఏ హాల్ మార్క్ అడగండి. మీ షాపుల్లో కానీ ఎక్కడైనా సరే షోరూమ్స్ లో కానీ బిఎస్ఏ హాల్ మార్క్ ఐటమే తీసుకోండి, అది మీకు బెనిఫిట్ గా ఉంటుంది. హాల్ మార్క్ ఉన్నదే తీసుకోవాలి. అది ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు 22 క్యారెట్స్ అయినా తీసుకోవచ్చు, 24 క్యారెట్స్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుంటారు? పెద్దవాళ్ళు తీసుకుంటారండి, ఎక్కువ తీసుకుని దాస్తారు. ఓకే, దాసి పిల్లలకి ఏమైందంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు సార్, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి,
అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ కి ఉంచుదాం అని చెప్పి పక్కన పెడతారు. అవి పెట్టి దాసి ఆ టైంకి ఇస్తే మనకి కావాల్సి వస్తూ చేయించుకుంటారని పెడతారు. మా అమ్మోళ్ళు కానీ నాన్నోళ్ళు కానీ ఏం చేస్తారు, దాస్తారు కొన్ని. వాళ్ళ దగ్గర ఒక 20-30 ఉన్నాయనుకోండి, కొని దాసి అవి ఇస్తారు మనకి పెళ్లిళ్ళకి కానీ అలా అలాంటప్పుడు పెడతారు. ఇక్కడ నాది ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు గోల్డ్ బిస్కెట్ ఎక్కువ చాలా మంది కొంటారు. అంటే బంగారం కొనేటప్పుడు విడివిడిగా చైన్ లేకపోతే లాకెట్స్ రింగ్స్ కొనకుండా ఒక బిస్కెట్ బల్క్ గా కొని దాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి డిజైన్స్ లో చైన్ అది మంచిదా, లేకపోతే ఇలాగా సపరేట్ కొనడం మంచిదా? అంటే ఎట్ ఏ టైం బిస్కెట్ కొని ఆ బిస్కెట్ ద్వారా కరిగించి బంగారం డిజైన్ చేసుకోవడం బెటర్. ఏదైనా బంగారం బిస్కెట్ కొనుక్కున్న దేనికి ఇస్తారంటే, ఒకసారి మనం 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి గోల్డ్ కొనలేం. ఓకేనా? అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh గోల్డ్ కావాలి, ఒక ఐటమ్ తయారు చేయడం 1 lakh కావాలి. 1 lakh పెట్టి ఒకసారి తెప్పించినాం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు 20,000 30,000 పెట్టి దాసి షాపింగ్కి వెళ్ళి సార్ 20,000 బిస్కెట్ ఇవ్వడం తెచ్చుకుంటారు. తెచ్చి అన్ని దాస్తారు. జాబ్ ఆర్డర్స్ లేదంటే శాలరీ వచ్చినప్పుడు ఇంత కొనుక్కొని పెట్టుకుంటారు. బిజినెస్ వాళ్ళు అనుకోండి, ఎప్పుడైనా బిజినెస్ గట్టిగా జరిగినప్పుడు కొద్దిగా బిస్కెట్ కొనుక్కొని పెట్టుకుంటారు. పెట్టి అవన్నీ పోగు చేసి ఒకసారి ఐటమ్ తయారు చేయించుకుంటారు. చిన్న ఐటమ్స్ రెడీ ఇవ్వరు కదా, అదేలేండి. అలా బెనిఫిట్ కదా, అలా బెనిఫిట్ ఇప్పుడు బంగారం షాపుల్లో దాదాపుగా స్కీమ్స్ పెడతారు. ఇంత అమౌంట్ కడితే పర్ మంత్ మీకు ఇంత వస్తుంది అని. అట్లాంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా మీరు? మీ దగ్గర ఏమన్నా ఫ్యూచర్ లో పెట్టే ఆలోచన ఉందా? అంటే స్కీమ్స్ పెట్టడం వల్ల మీకు కస్టమర్స్ ఎక్కువ పెరుగుతారు కదా? పెరుగుతారు కానీ చేయొచ్చు దానికి. ఎందుకంటే కొంతమంది వారి స్తోమతను బట్టి మంత్లీ 2,000 కట్టొచ్చు, 3,000 కట్టొచ్చు. అలా 1 year కడితే మీకు ఏదైనా మంచి ఇస్తామన్నారు. అప్పుడు కస్టమర్స్ పెడతారు, మీకు బిజినెస్ ఎక్కువ అవుతుంది కదా. ఆలోచన ఉంది. తాకట్టుల్లో ఉన్నటువంటి బంగారాన్ని మీరు విడిపించి కొనుక్కుంటారు కదా. అవునండి. అంటే ఎందుకు తాకట్టులో ఉన్న వాటిని ఎందుకు విడిపించి కొనుక్కుంటున్నారు? అంటే అందులో మీకు ఏమన్నా బిజినెస్ జరుగుతుందా, లేకపోతే ఎట్లా? విషయం ఏంటంటే సార్, నాకు మ్యారేజ్ అయ్యి 13 years అయింది. ఒక 5 years బ్యాక్ మా మిస్సెస్ కి ఉంటా వాళ్ళు అమౌంట్ అర్జెంట్ అయింది. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అంతా చాలా మందిని అడిగితే ఎవరు హెల్ప్ చేయాలి. అలా టైం నా దగ్గర మా మిస్సెస్ కి మ్యారేజ్ పెట్టిన గోల్డ్ అని లోన్ పెట్టాను. లోన్ పెట్టి ఆ అమౌంట్ ద్వారా తనకి ట్రీట్మెంట్ చేయించి అంత హ్యాపీ అయిపోయింది. నేను ఆ సంగతి లైట్ తీసుకున్నాను. బ్యాంక్ లో ఉంది కదా, తర్వాత కట్టి తీసుకున్నావు అని. తర్వాత 1 year కి ఆక్షన్ వెళ్ళిపోతుందని ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ చేస్తే మనం తీసుకున్న అమౌంట్ అంత సగం అయితే బంగారం రేట్ ఎక్కువ ఉంటది. ఏంటి మనకి తీయడానికి డబ్బులు లేవు, ఎలాగ ఇప్పుడు అని ఆలోచిస్తే మా ఫ్రెండ్ ని ఒక ఫైనాన్స్ చేసే వాళ్ళు కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేస్తే ఆయన అమౌంట్ తీసుకొచ్చి రిలీజ్ చేసి అదే గోల్డ్ బయట సేల్ చేశాను షాప్ లో, మనకు తెలిసిన షాప్. సేల్ చేస్తే అక్కడ కట్టుబడి పోగా నా చేతిలో 2 లక్షలు వచ్చింది మిగిలినాయి. ఆ టెక్నిక్ గమనించా. ఇది అదే బాగుంటది అని చెప్పి నేను తీసుకొని బంగారం తాకట్టు విడిపించుకోవడం వల్ల కాన్సెప్ట్ మనం చేద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే ఈ మనీ అవసరం సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీకు 10,000 అవసరం, ఏం చేస్తారు? ఫ్రెండ్స్ అడుగుతారు, ఇవ్వకపోతే బంగారాన్ని తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టి ఆ 10,000 వర్త్ ఉండదు, అది 15,000 or 20,000 వర్త్ ఉంటుంది. అవును. 70% మనకు లోన్ ఇస్తారు. అవును. చాలా మంది కూడా కట్టలేక ఆక్షన్ కి వెళ్ళి వదిలేసుకుంటారు. కొంతమంది కూడా ఏం చేస్తారంటే ఆక్షన్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఫీల్ అవుతారు, ఈ ఆక్షన్ వెళ్ళిపోతే మన సివిల్ స్కోర్ పోయింది ఎలాగా అని. అవును, అంతే కదా. ఇప్పుడు బెనిఫిట్ ఇద్దరికి ఉంటది కదా. అవును. ఈసీ సేల్ చేస్తే మీకు రూపాయలు, మనకి ఇప్పుడు అక్కడ వచ్చిందైతే ఆక్షన్ వెళ్ళిపోతే మీకు సివిల్ స్కోర్ పోయింది కదా, అన్ని రకాల బెనిఫిట్ ఉంటది కదా. అవును. దానివల్ల ఈ ఆలోచన తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అందుకని మీరు ఆ టెక్నిక్ గమనించారు, మీకు కూడా బెనిఫిట్ జరిగింది కాబట్టి ఇప్పుడు అంటే తాకట్లో ఉన్న వాటిని విడిపించి ఇలాగా. సో ఈ టెక్నిక్ లో కూడా మరి మోసాలు ఏం చేయరుగా మీరు? మేము చేయం సార్, మేము ఎందుకు చేస్తాం అంటే అడుగుతున్నాను సార్, ప్రజలకు తెలియాలి కదా. అందుకనే సార్ మేము చేసేది వ్యాపారం కూడా శివ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఓన్లీ బ్యాంక్. అంటే నేను ఎందుకు అడిగానంటే మోసాలు అనేది ఇప్పుడు మనం పబ్లిక్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రజలు కూడా చూస్తారు కదా. మీ సంస్థను నమ్మిన వాళ్ళు మీ షాప్ కి వచ్చే వాళ్ళు కావచ్చు, నమ్మకంగా ఉండాలంటే కూడా మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అందుకని చెప్తున్నా, అందుకని నేను బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎక్కడ చేయను బిజినెస్, ఓన్లీ బ్యాంక్ త్రూ గానే చేస్తాను. మొత్తం బ్యాంక్ లో 60 నుంచి కడతాను, 60 నుంచి కస్టమర్ డబ్బులు ఇస్తాను, 60 నుంచే చేస్తాను. ఓన్లీ బ్యాంక్ ఏనండి, లేదంటే ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ శ్రీరామ్ చిట్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళలో అక్కడ ప్రతి దాంట్లో చేస్తాను. అది లేదైనా ఇక లీగల్ గా ఉన్న చేయరు. రైట్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. రైట్, థ్యాంక్ యూ.